8:44 అయింది టైము. ఐటీ రాబోతుంది అంతేనాబాయ్? ఐటీ రాబోతుందిగా. రైట్. అట్లాగే జోల ఫలం పోసి ఎక్కినందుకు ధన్యవాదాలు. అదిగో రెడ్ బోర్డు కనపడుతుంది. ఐటీ రెడ్ బోర్డు వచ్చింది చూడు. బోర్డు కనపడింది ఆడ రెడ్. ఇంకో బాయ్ హుషారా. బస్ ఎక్కినందుకు ధన్యవాదాలు. జోల ఫలం పోసి దిగుతున్నావు ఐటీ దగ్గర. జాగ్రత్త చూసుకో. జాగ్రత్తగా. ఎందుకంటే ఉండదు ఉన్నట్టు ఏముందాడా? ఉండదు ఉన్నట్టే. అడుగులు పూడామా నువ్వు ఏడదాకా మధ్యగూడెం ఇంతగా. నువ్వు బెదరవూరు, మీరు వేమూరు దాకా జోల ఫలం పోసి ఎక్కారు మీరు. ఉన్నదన్నట్టే ఇంకేముంది? ఉన్నదన్నట్టే బలవాళ్ళంటే ఉన్నదన్నట్టే. ఇంకా ఎందుకంటే అట్ట ఉన్నదన్నట్టే. ఓకే ధన్యవాదాలు. అడిగిన వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అంతేనా కదా? అడిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అన్ని దేశాలకు వెళ్ళిపోతారు అంతేనా కదా? ఉండదుంటే జోల ఫలం పోసి 8:30కి బయలుదేరింది. పెదరావూరు రాబోతుంది 2 నిమిషాల్లో. హుషారుగా ఎక్కడమే పెదరావూరులో కోసం అంతేగా. ఉండదున్నట్టే. అదే పాలెమా? జేవడూరు పాలెం వచ్చేసింది. జేవడూరు పాలెం అప్పుడే. పాలెం దగ్గర టైం ఎంత అయిందో చూద్దాం. 8:46 నిమిషాలు. ప్రస్తుతం 8:46 నిమిషాలు. తారీఖు 26 12వ నెల 2024. ఇంకా 5 రోజులు ఉంది కొత్త సంవత్సరానికి. 5 అంటే 5 రోజులే. ధన్యవాదాలు మీకు. అయితే పాలెం మీదే జేవడూరు పాలెం 2 పెదరావూరు 2 కలుసుకునే ఉన్నాయి. మధ్యలో కాలం ఉంది అట్టగా. ఉండదున్నట్టే ఇదేగా. ఉండదున్నట్టు చెప్పటమే. ధన్యవాదాలతో ప్రపంచం మొత్తం ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మనకు టైం ఇస్తున్నారు కదా వాళ్ళు చూడటానికి. అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. విలువైన సమయం మనకి ఇస్తున్నారు మన వీడియోలు చూడటానికి అంతేనా బాయ్? అనాలి. అంటే హుషారుగా ఉంటుంది. ఎవరి టైం వాళ్ళకి విలువైంది కానీ మనకు కూడా ఇస్తున్నారు. అందుకని చూపిద్దాం. పెదరావూరు పేరు మేరీ గారు ధన్యవాదాలు. పెదరావూరుకి. పెదరావూరు పెద్దదే ఊరు. అది జంపని పెదరావూరు చెబుతున్నానా? పెదరావూరు పేరు చెబుతున్నా. జంపని కూడా పెద్దే. 4 ఊళ్ళు పెద్దయ్యే. పెదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు వరుస 4 ఊళ్ళు పెద్దయ్యే. ధన్యవాదాలు చేద్దాం. ఉండదున్నట్టాను. జోల పాలెం పోసి ప్రస్తుతం పెదరావూరు చేరుకుంది. ఏంటంట చెప్పు. ఏదైనా విషయం అంటే చెప్పేసి. అందరూ చూపెట్టట్లేదా? ధన్యవాదాలు. ఉండదున్నట్టే పెదరావూరులో ఉండదున్నట్టే. ధన్యవాదాలు అందరికీ. వెలటూరు జోల పాలెం బస్సు. చెప్పనా? నెట్వర్క్ ఖర్చుతో కూడింది. కూర్చో. నెట్వర్క్ ఖర్చుతో కూడింది. దాని మీద ఇష్టం కూడా ఉండాలి. ఆ పని మీద ఇష్టం ఉండాలి. మనకేంటంటే కూర్చోండి ఇస్తాను. మనం 20 సంవత్సరాలు కొల్లూరులో అయింది తిరిగాను కదా. తెనాలి కొత్తూరులోకి 20 సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో 2 సంవత్సరాలు తిరుపతి వెళ్ళాను. ఇక కరోనా టైంలో నాకు బాధ కలిగించింది. బస్సులు అసలు ఎక్కడ ఉన్నాయో ఏందో ఎట్లా తిరుగుతున్నాయో అనేది ఎవరికి తెలిసేది కాదు. అప్పటి నుంచి ఫేస్బుక్లో పెట్టేవాడిని. అది చూసి కొంతమంది తెలుసుకునేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. తర్వాత నాతో వచ్చి చెప్పారు బాగుంది నెట్వర్క్ చేయమని. అందుకని ప్రయాణికుల కోరిక మీద వదలకుండా నాకు ఖర్చు అయినా అది నాకు తృప్తి కలిగిస్తుంది పని. అర్థమైందా? అది ఖర్చు అని అనుకోకూడదు. ఇష్టాన్ని ఖర్చు అనుకోకూడదు. ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయ్యామనుకో ఆ ఖర్చులన్నీ వచ్చేస్తాయి జనం అభిమానం మీద. అర్థమైందా? అభిమానం పెంచుకోవాలి ఉన్నట్టుగా. పోయిన రోజు తిరిగి రాదు. ఆ రోజుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈరోజు అనుకున్న పని రేపు చేయలేము ఏమన్నా కూడా. ఉన్నట్టే. అది ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్లోకి నచ్చినవి ఉంటే యూట్యూబ్లో పెడతాం. నచ్చిన వీడియోలు ఉంటే యూట్యూబ్లో పెట్టేస్తాను. అందరూ చూసుకుంటాను. ఉన్నట్టే. పెదరావూరు దాటి వెళ్ళిపోతున్నాం. నంబర్ రాబోతుంది బస్సు 10 నిమిషాల్లో.
రోజు 8:30కి. ఈ సర్వీస్ ఒక నెల అయింది పెట్టి, నెల అయింది. అంతకుముందు కరోనాలో తీసేసిన పడిన సర్వీస్ తిరిగి పెట్టారు. ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాలని మనవి. అర్థమైందంటే ఉండదు ఉన్నట్టే. ధన్యవాదాలు.